నమస్తే, ఎట్లున్నారు? మంచిగున్నారా? హెల్తీగా చేసుకునే జొన్న దోశ చూద్దామా? ఒక గ్లాస్ మినపప్పు తీసుకొని, కొన్ని మెంతులు తీసుకొని ఒక గిన్నెలో నానబెట్టుకోవాలి అవి. అదే గ్లాస్‌తో 2 గ్లాసుల జొన్నలు తీసుకొని ఒక గిన్నెలో పోసుకొని 4, 5 గంటలు నానితే సరిపోతాయి. ఈ మధ్య కాలంలో అయితే ఏజ్‌తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి చిన్న, పెద్ద ఏ ఏజ్ లేకుండా బీపీలు, షుగర్లు, థైరాయిడ్‌లు అంటూ ప్రతి ఒక్క సమస్యలతో బాధపడుతుర్రు. అందుకే మన లైఫ్ స్టైల్‌ని చేంజ్ చేసుకొని కొంచెం హెల్తీగా తినడానికి ట్రై చేయాలి మనం గూడా. ఇక్కడ జొన్నలు, మినపప్పు అయితే మంచిగా నానిపోయినాయి. అవి మిక్సీకి వేసుకొని మినపప్పు స్మూత్‌గా మిక్సీ పట్టుకోవాలి. దాంతోపాటు జొన్నలు కూడా అట్లే స్మూత్‌గా మిక్సీ పట్టేసుకోవాలి. మీ దగ్గర ఉంటే కొంచెం అటుకులు కూడా నానబెట్టుకొని మిక్సీ పట్టుకొని కలుపుకోండి, స్మూత్‌గా వస్తాయి. ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. 2 మిక్సీ పట్టుకున్నాక ఇట్లా బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని పక్కన పెడితే కొంచెం పులుస్తేనే టేస్ట్ బాగుంటుంది. మనకి కావాల్సినంత పిండి తీసుకొని కొంచెం ఉప్పు వేసుకొని అందులో కొన్ని వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక దోశ ప్యాన్ తీసుకొని అది పొయ్యి మీద పెట్టుకొని వేడి చేసుకొని దోశ ప్యాన్ వేడైనాక దోశ పోసుకున్నట్టే పోసుకుంటే దోశలు వస్తాయి, మంచిగా వస్తాయి. ఇవి కూడా సేమ్ అదే టేస్ట్ ఉండాలి. బియ్యంతో కాకుండా జొన్నలతో చేస్తే ఇంకా కొంచెం హెల్తీగా తినొచ్చు అని. దోశ వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని మంచిగా 2 వైపులా మంచిగా కాల్చుకోవాలి. హెల్తీ దోశ రెడీ. ఇందులోకి పల్లి చట్నీ అయినా టమాటా చట్నీ అయినా రెండిటి కాంబినేషన్ బాగుంటుంది. మనకి కావాల్సినన్ని దోశలు పోసుకొని తినడమే. దోశల్లోకి అయితే నేను పల్లి చట్నీ చేసిన. మీ ఇష్టం, మీరు టమాటా చట్నీ అయినా వేసుకోవచ్చు. ఆ చట్నీతో అయినా కూడా బాగానే ఉంటాయి. బియ్యంతో కాకుండా జొన్నలతో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అయితే చాలామందికి జొన్న రొట్టెలు చేయడం రాదు కదా, రాని వాళ్ళకు ఇట్లా జొన్న దోశలు ఈజీగా చేసుకోవచ్చు. ఇడ్లీ కూడా వేసుకోవచ్చు. ఇడ్లీకి కూడా ఇవే కొలతలతో నానబెట్టుకోవాలి. కాకపోతే మిక్సీకి వేసుకున్నప్పుడు కొంచెం రవ్వగా పట్టుకోవాలి. ఈ జొన్నలతోనే కాకుండా ఇంకా చిరుధాన్యాలతో కూడా వేసుకోవచ్చు. చిరుధాన్యాలు అంటే రాగులు, వరికలు, సామలు అంటారు కదా, చాలా దొరుకుతున్నాయి ఇవాళ రేపు మార్కెట్లో. ప్రతి ఇంట్లో ఏదో ఒక సమస్యతో బాధపడే వాళ్ళే ఉన్నారు. కొంచెం ఫాస్ట్ ఫుడ్ని అవాయిడ్ చేసి ఇంట్లోనే హెల్తీగా ఈజీగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్స్ కానీ చేసుకొని తినడం బెటర్. ఎందుకంటే మనం ఏది తింటే మన పిల్లలు కూడా అదే తింటారు. మనం హెల్తీగా తింటే పిల్లలకి కూడా హెల్తీ అని చెప్పచ్చు, వాళ్ళు కూడా తింటారు. హడావిడి బిజీ పనుల్లో ఎవరి పనులు వాళ్ళు, పిల్లలు స్కూల్కి, పెద్దవాళ్ళు పనులకి. టైం లేదు, ఈజీగా అయిపోవాలి, తొందరగా అయిపోవాలి అని బయట దొరికే ఏవో ఇన్స్టంట్ ఫుడ్స్ తెచ్చి పిల్లలకు చేసి పెడతాము. అవి అస్సలు చేసి పెట్టద్దు. వాళ్ళు కూడా అవే ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడిపోతారు. ఒక్కసారిగా హెల్త్ గుర్తొచ్చి ఇట్లా ఇంట్లో హెల్తీగా చేసి పెడితే వాళ్ళు ఈ తినడానికి అలవాటు పడరు. ఎప్పుడైనా ఒకసారి బయట ఫుడ్ అంటే ఓకే, కానీ ప్రతిసారి టైం లేక చేసి పెట్టద్దు. నాకు తెలిసినంత వరకు మీతో షేర్ చేసుకున్నా. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మళ్ళీ.